హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే అయితే ఈరోజు ఇంకా వినాయకుడిని ఎత్తేద్దామని, 5వ రోజు ఎత్తేద్దామని అనుకుంటున్నాను అనమాట. అందుకని ఇంక ఈరోజు నైవేద్యం కింద మోదకులు చేస్తున్నాను. మొన్న అయితే చేయడం అవ్వలేదు. ఇంకా టైం సరిపోలేదు వీళ్ళ ఇంట్లో ఉండడం, ఇంకా అలా అయిపోయిందనమాట. ఇంకా నాకు అలా ఫీలింగ్ ఉండిపోయింది చేయలేదని. సరే ఈరోజు నైవేద్యం పెట్టి అప్పుడు వినాయకుడిని ఎత్తేద్దాం అన్నట్టుగా ఈరోజు చేస్తున్నాను అనమాట. ముందుగా ముక్కలు అయితే కోసేసుకున్నాను, కొబ్బరికాయ ముక్కలు నీట్గా వాష్ చేసుకుని బెల్లం తరిగి పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత పాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి పిసరు వేసాను. తర్వాత కొబ్బరి మిక్సీ పట్టేసింది కలిపేసాను అనమాట. కలిపేసిన తర్వాత అందులో వేసి ఒకసారి కలిపిన తర్వాత బెల్లం కూడా వేసి కాసేపు అలా మగ్గించాను. కొంచెం తీగపాకంలో వస్తుంది కదా, దగ్గర పడిపోయిన తర్వాత మోదుగుల కింద చేసాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా కొంచెం టైం పడుతుంది కానీ వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి కదా చేయాలని చెప్పి చేస్తున్నాను. మా పిల్లలకు కూడా ఇష్టం అండి ఇవి. ఫస్ట్లో అయితే నాకు వచ్చేది కాదు, నాకు తెలియదు అసలు ఇలా చేస్తారని ఐడియా లేదు. అంటే ఇక్కడ ఈ సైడు జిల్లేడికాయలని చేస్తూ ఉంటారనమాట. అంటే మోదుకల్లా కాకుండా తయారు చేసే విధానం ఒకటే, కాకపోతే జిల్లేడికాయలో ఇలా చుడతారనమాట, ఉండల్లా చుడతారు. ఇదైతే మనం మోదుకు షేప్లో చేస్తాం అనమాట, అంతే తేడా. ఇప్పుడైతే అది కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత ఇంకా చేసేసుకోవడమే, ప్రిపేర్ చేసుకోవడమే. ముందుగా వరిపిండి ఒక గ్లాసుకి, వరిపిండికి ఒక గ్లాసుడు నీళ్ళు పోసి ఉక్కించేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక వీళ్ళకి టిఫిన్ అయితే ఈరోజు సేమియా ఉప్మా చేశానండి. చాలా డేస్ అయిపోయింది చేయలేదని. ఇంకా డైలీ నార్మల్ ఉప్మా అవుతుంది కదా అని సేమియా ఉప్మా చేసి పెట్టేశాను. ఇంకా ఇది అయ్యేదాకా ఇది టైం పడుతుంది కదండి, పిల్లలు గమ్ముని ఏడుస్తారు, గమ్ముని ఇబ్బంది పడతారు కదా. ఇంకా నా బుర్ర తినేస్తూ ఉంటారు, పూర్తిగా నన్ను చేయనివ్వరు కదా అని ముందు వీళ్ళకి చేసి పెట్టేశాను సేమియా ఉప్మా. తర్వాత ఇవి నైవేద్యం పెట్టాక పెడతానని చెప్పాను అనమాట. ఇప్పుడైతే దగ్గర పడిపోయిందండి. ఇంకో చూడండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది మంచిగా. ఇప్పుడైతే దీన్ని ఇప్పుడు వరిపిండి ఉంటుంది కదా, దాన్ని కొంచెం చల్లారకుండా మూత పెట్టి ఉంచుకుని కొంచెం కొంచెం చిన్న చిన్న బాల్స్లా తీసుకుని దాన్ని కొంచెం నెయ్యి రాసుకుంటే కొంచెం నీట్గా వస్తుంది షేప్ అన్నది. ఇప్పుడు వీటికి ఇవి కూడా వస్తున్నాయి, మోదుగులు చేసి ఇవి కూడా అమ్ముతున్నారు బయట. ఇంకా అవైతే నేనేం తీసుకోవట్లేదు కానీ నార్మల్గా నా చేతితోనే చేసేస్తున్నాను. ఫస్ట్ 2 అయితే మంచి నీట్గా రాలేదు కానీ తర్వాత ఇంకా అలవాటయ్యి బాగా వచ్చాయి. తర్వాత వీటిని అన్నీ ఒక 11 చేశాను. ఫస్ట్ అయితే 11 చేసి, వినాయకుడికి 11 సంఖ్య అంటే ఇష్టం కదా, అందుకని 11 చేసి వాటిని ఆవిరికి ఉడికించేసిన తర్వాత నైవేద్యం అయితే పెట్టేశాను. తర్వాత అయితే ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలన్నమాట. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఇది చేస్తున్నాను, వంట చేసి పెట్టాను. ఇది టైం ఎక్కువ పట్టిందండి చేయడానికి. బయట అమ్ముతారు కదా, అది ఏమైనా తీసుకుంటే తొందరగా అయిపోయేదేమో కానీ కొంచెం టైం పట్టింది నీట్గా చేయడానికి. మామూలుగా అయితే మా ఊరి సైడ్ అదేది జిల్లేడికాయల కింద ఇలా ఉండలా చుట్టేస్తారు, అంతే అన్నం ముద్ద టైప్లో చుట్టేస్తారు. వాటిని జిల్లేడికాయలు అంటారనమాట. మనం చేసేది ఇప్పుడు ఏంటంటే ఇది మోదుగులా చేస్తున్నాను, అంతే తేడా. అలా మంచిగా నీట్గా ఒత్తేసుకున్న తర్వాత ఒక చాకుతో కానీ స్పూన్తో కానీ చుట్టూ ఘాట్లు పెట్టేసుకుని ఎక్స్ట్రా ఏమైనా పైన ఉన్నా కూడా పిండి లాంటివి తీసేసుకోవచ్చు. మనం చేయడంలో ఉంటుంది అది. కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటేనే ఈజీగా వస్తుందండి, లేకపోతే సరిగ్గా రాదనమాట. ఇప్పుడైతే ఇవి అయిపోయిన తర్వాత ఇంక మిగతా పనులు చేసుకోవాలండి. వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత పూజ అది అయిపోయిన తర్వాత ఈవేళ అయితే కొంచెం కొద్దిగా లేటు, ఎందుకంటే ఇవి రెడీ అవ్వలేదు కదా, ఇవి చేసేదాకా ఇంక పూజ అవ్వదు కదా, అందుకని టైం పట్టేలాగే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా వారు చేసుకుంటున్నారు ఈలోగా పూజ. ఇవి రెడీ అయిపోయిన తర్వాత ఇంక నేను చేసుకుందాం కదా అని ఊరుకున్నాను. ఇంక ఇవైతే చాలా బాగా వచ్చాయండి, నేను అనుకున్న దానికంటే చాలా రెడీ అయ్యాయి. ఇవి ఆవిరి పెట్టేసిన తర్వాత అనమాట. చూడండి చాలా అయితే బాగా వచ్చాయి షేప్ అది కూడాను. అంటే చాలా ఈ సంవత్సరం 2 సంవత్సరం అది మేము చేసుకోలేదు కదా, కొంచెం అలవాటు తప్పిందనమాట. బాగా రావేమో అనుకున్నాను కానీ చాలా నీట్గా వచ్చాయి. ఇంకా తర్వాత అయితే చిన్న ఉల్లిపాయలతో పప్పులుసు కింద పెట్టేశానండి ఈరోజు. ఇంకా ఫ్రై ఏమైనా చేద్దామని ఆకాకరికి వేయిద్దామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసి పప్పులుసు పెట్టాను. టేస్ట్ అయితే చాలా. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఓ పక్కన పప్పును చింతపండు నీళ్ళు మరిగిస్తున్నాను అనమాట, అంటే తొందరగా అయిపోతుందని. థ్యాంక్ యూ గైస్, బాయ్.